హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోతున్న సినిమా గాంధీ టాక్స్. టైటిల్ చూసినప్పుడే సందేశం, ఆలోచన, డిస్కషన్ ఉండే సినిమా అనిపిస్తుంది కదా. అసలు ఈ సినిమా నిజంగా మనతో మాట్లాడుతుందా, చూడాలా వద్దా, ఈ వీడియోలో అయితే మనం ఇవాళ చూద్దాం. గాంధీ టాక్స్ ఒక థాట్ ప్రోకింగ్ డ్రామా. ఇది ఫుల్ కమర్షియల్ మూవీ కాదు, సందేశం, ఆలోచన, సంభాషణల మీద నడిచే సినిమా అన్నమాట. ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడమే కాకుండా ఆలోచింపచేయాలని అయితే ట్రై చేస్తుంది. సినిమా కథ విషయానికి వస్తే అహింస, మాట శక్తి, సమాజంలో మార్పు అన్న అంశాల చుట్టూ అయితే తిరుగుతుంది. ఫైట్స్, చేజుల కంటే డైలాగ్స్ ద్వారా కాన్ఫ్లిక్ట్ చూపించడం ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్గా అయితే చెప్పుకోవచ్చు. కథ నెమ్మదిగా సాగినట్టుగా అనిపించినా దాని ఉద్దేశం క్లియర్గా అయితే ఉంటుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ చాలా కంట్రోల్డ్ అండ్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ముఖ్య పాత్రధారుడు డైలాగ్ డెలివరీతోనే సినిమా భారాన్ని అయితే మోస్తాడనమాట. ఓవర్ యాక్టింగ్ లేకుండా న్యాచురల్గా నటించారు. ఈ తరహా సినిమాలకు యాక్టింగ్ చాలా కీలకమని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ అదైతే వర్క్ అయిందన్నమాట. డైరెక్టర్ తన పాయింట్ స్పష్టంగా చెప్పాలనుకున్నాడు. అతి లేకుండా స్లో స్టడీగా కథ అయితే నడిపించాడనమాట. ఇక సింపుల్ విజువల్స్, సిచ్యువేషన్కు తగ్గ ఫ్రేమ్స్, మ్యూజిక్ అండ్ బీజిఎం విషయానికి వస్తే మ్యూజిక్ తక్కువ, మౌనం ఎక్కువగా మాట్లాడుతుంది. అది కొంతమందికి ప్లస్, కొంతమందికి అయితే స్లో అనిపించవచ్చు అన్నమాట. ఇక మీకు కానీ సందేశాత్మక సినిమాలు, రియలిస్టిక్ డ్రామాలు, డైలాగ్ డ్రివెన్ కథలు ఇష్టమైతే గాంధీ టాక్స్ తప్పకుండా అయితే చూడవచ్చు. కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, స్పీడ్ కోరుకునే వాళ్ళు కొంచెం అయితే అంచనాలు అయితే తగ్గించుకోవాలన్నమాట. మరి మీరు గాంధీ టాక్స్ సినిమా చూసారా? ఈ సినిమా ఇచ్చిన సందేశం మీద మీ అభిప్రాయం కామెంట్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.